అందరికీ నమస్కారం. నా పేరు కటకం సాంబశివరావు. మేము ఈ గ్రామవాసి నేను. మాది చీరాల నియోజకవర్గం కొత్తపేట గ్రామం. చీరాలను ఆనుకున్న ఇది ఒక చీరాలకి గుండెకాయ అంటే ఒక పట్టణం అన్నమాట. పట్టణంలో భాగమే ఇది కూడా. పేరుకు పంచాయతీ అయినా పట్టణం లెక్కలోనే ఉండిద్ది ఇది మొత్తం వ్యవహారం అంతా. అటువంటి కొత్తపేటకి మన పూర్వీకుల నుంచి కూడా బొడ్రాయి అనేది లేదు. ఈ గ్రామస్తులు వీళ్ళందరి సహకారంతో 6 సంవత్సరాల కిందట ఈ బొడ్రాయిని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి మనకి కొత్తపేటలో స్థానికులు కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ అందరికి కూడా చాలా సుఖ సంతోషాలతో అందరూ బాగుంటున్నారు. ఇది 6 నుండి 7వ వార్షికోత్సవం. ఆ సాయంకాలమే మన విద్యుత్ దీపాల అలంకరణతో బాగా గ్రామోత్సవం జరిగిద్ది. దానికి మన ఊరు పెద్దలు అందరు సహాయ సహకారాల నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చక్కగా అన్ని కార్యక్రమాలు చేసుకొని వెళ్తుంటారు. నా పేరు చుండూరు రామకృష్ణ అండి. నేను అక్కాయపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మాజీ సర్పంచ్ని. ఇక్కడ వేప చెట్టుకి పూజలు చేస్తా మా మహాలక్ష్మి అమ్మగారుగా భావించి ఆమెకు పూజలు చేసుకున్నారు. దానికి అప్పుడులో ప్రథమ పూజ ఇది సంబంధించిన కటకం వారి ఇంటి పేరు వాళ్ళని నియమించారు. వాళ్ళు ప్రథమ పూజలుగా భావించారు. అక్కడి నుంచి ప్రతి పెళ్లిళ్ళు ఆ స్థలము అది అంతా గుండూరు వెంకటాద్రి గారిది. ప్రథమ పూజలు ఏంటంటే కటకం వారు వాళ్ళని నియమించి ఉన్నారు. అక్కడి నుంచి ప్రతి పెళ్లి కూతురు చేసేటప్పుడు కానీ పెళ్లి కొడుకుని చేసేటప్పుడు కానీ అమ్మవారి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ముందు వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచి తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి తర్వాత రామవారి గుడికి వెళ్తారు. 2018 శ్రావణ మాసంలో ప్రతిష్ఠ చేశారు. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం అదే రోజున ఆ నక్షత్రం రోజున ప్రతి సంవత్సరం సమారాధన జరుగుతుంది. నా పేరు కటకం స్వర్ణయ్య. ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది బొడ్రాయి పెట్టి. మా గ్రామం అంతా మేలుగా అమ్మవారి శీతల అమ్మవారి వల్ల అంతా సక్రంగా జరుగుతున్నాయి. మాల్సం చెట్టు తల్లి నేను చిన్నప్పటి నుంచే ఉన్న మొక్క. మాకైతే తెలియదు ఎప్పుడు నాటారో అయితే మాకైతే తెలియదు. చిన్నప్పటి నుంచి మాల్సం చెట్టు ఉంది.